కాంగ్రెస్ పార్టీకి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ నుండి సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారో తెలుసుకుందాం. మీరు చెప్పండి అన్న, ఇప్పటి వరకు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినామంటే వారు ఓడిపోతున్నామని భయం చిక్కించుకుంది. భయపడ్డోడే నోటీసులు, కేసులు ఇవన్నీ అంటుంటాడు. కనుక నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ ఆరంభంలోనే విజయం సాధించినట్టు ఖచ్చితంగా రేపు జూన్లో ఏర్పడే ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే రామ్లీలా మైదాన్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు వచ్చి చేసింది ఏంది? ఇప్పుడు 5 సంవత్సరాల పంచాయతీ ఏదైతే రామాల బాబరీ మసీద్ ఇష్యూ ఉందో అది సుప్రీంకోర్టు తెంపింది. అది మోడీ విజయం కాదు, అది సుప్రీంకోర్టు విజయం, భారత రాజ్యాంగ విజయం. అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కనుక కట్టారు. అట్ట రకంగా మసీదు కూడా కడతారు. అంతేగాని తల ఖాతాలు వేసుకొని తలంబ్రాలు పంపించి బాలరామునికి తలంబ్రాలు ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు అర్థం కాదు. కళ్యాణం సీతమ్మతో కళ్యాణం జరిగితే తలంబ్రాలు వస్తాయి, కానీ బాలరాముని ఏలు పట్టుకొని అయోధ్యకు తొలగబోతున్న నరేంద్ర మోడీకి బాలరామునికి అక్షింతలు వస్తాయా? అన్నీ వాళ్ళ బతుకు అగుడైపోయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకోటి ముఖ్యంగా రిజర్వేషన్స్ అంశాలు ఏదైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ మేనిఫెస్టోలోని భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించినప్పుడే, పార్లమెంట్లో ఇది ఆమోదం చెప్పినప్పుడే ఆ రోజు ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ హెగ్డేవార్ గారే కానీ అదే రకంగా సావర్కరే కానీ ఒక మాట చెప్పిండు, ఇది మా రాజ్యాంగం కాదు, ఇది మా మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగం, ఇది ఏదో ఒకరోజు ఈ దేశానికి మేము అధికారంలోకి వస్తాం, ఆ రోజు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు మారుస్తామని చెప్పారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆనాడు చెప్పిందే ఈనాడు అమలు చేయాలనుకుంటుంది. ఆర్ఎస్ఎస్ మేనిఫెస్టోలోనే ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇంకోటి ఆర్ఎస్ఎస్ ఈ జాతీయ జెండాను ఏకీభవించదు, కాషాయ జెండాని ఏకీభవిస్తుంది. జాతీయ జెండాను కూడా ఎగిరేది ఆర్ఎస్ఎస్. మొన్న ఏదో రీసెంట్గా పోయిన సంవత్సరం ఏదో 5 సంవత్సరాల క్రితం ఎగిరేసిన వాళ్ళు ఏదన్నా మన నాగపూర్లో. అసలు జాతీయ జెండా కూడా వ్యతిరేకం వాళ్ళు. జాతీయ జెండాకి వ్యతిరేకం, భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, రిజర్వేషన్స్కి వ్యతిరేకం. ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారి స్లోగన్ ఏంది? సబ్కా సాత్ సబ్కా వికాస్. పేదవాడికి అదే న్యాయం, ఉన్నవాడికి అదే న్యాయం. కానీ పేదోడుగానే ఉన్నాడు, ఉన్నోడికి ఉన్నాడు. దాంట్లో ఒకటే వంట చెప్తున్నాను. ఉదాహరణకు ఈరోజు ఉచితంగా రేషన్ అందిస్తున్నావు, ఉన్నోడికి అందిస్తున్నావా? నీవు అందిస్తున్న రేషన్ తెల్ల రేషన్ కార్డు ఉన్నోడికి కంట్రోల్ బియ్యం వస్తున్నాయి, ఇక్కడ వేరే దగ్గర గోధుమలు వస్తున్నాయి, ఇతర నిత్యావసర వస్తువులు ఫ్రీగా అందిస్తున్నావు. ఎవరికి అందుతున్నాయి అవి? పేదోడికి అందుతున్నాయి. అంటే ఉన్నోడికి అందుతున్నాయా? అంటే ఈ దేశంలో పేదరికం ఆకలితో అలమడిస్తుంది. కానీ నీవిచ్చే నినాదం ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే ఎన్నిక, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదం ఏదైతే ఉందో అది ఈ దేశ ప్రజలను భయపెడుతుంది. రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఎత్తేస్తారనే అది ఉన్నది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రస్తుతం మన మోహన్ భాగవత్ గారు తన స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్గా. చిన్నగా రిజర్వేషన్ తీసేద్దాం, రాజ్యాంగాన్ని మారుతాం. చిన్నగా అంటే చేయాలనేది ఉంది. ఆర్ఎస్ఎస్ చెప్పకుండా బీజేపీ చేస్తుందా? స్వతంత్ర శక్తి ఉందా దానికి? కనుక ఇదంతా కూడా పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ దేశాన్ని పూర్తిగా అగ్రకుల పీడలిజం వాళ్ళ చేతిలోకి దీన్ని తీసుకుపోవాలనే ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, చివరికి దేవుళ్ళకు కూడా రామునికి రక్షణ కల్పించిందే రాజ్యాంగం అండి. రాముడు ఉన్నాడు అయోధ్యలో, రాముడు ఆ దేవాలయం కట్టడానికి సూచన చేసిందే రాజ్యాంగం, సుప్రీంకోర్టు. అటువంటి రాజ్యాంగాన్ని మారిస్తే దేవుడికి రక్షణ ఉండదు, మనసులకు రక్షణ ఉండదు, ఎవరికి రక్షణ ఉండదు. ఇది వాళ్ళ పరిస్థితి. కనుకనే ఇటువంటి నోటీసులు వస్తుంటాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద దేశంలో చాలామంది కూడా అంటే ఇది వెనకాల కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను అమలు చేయడానికి ఒక్కొక్క మెట్టు ముందుకు ఎదుగుతూ వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారు. భవిష్యత్తులో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు అవకాశం ఉంది అంటున్నారు. ఓటు స్టూడియో.